హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈ రోజు కథ ఏమిటో చూడండి. ఒక అడవిలో మామిడి చెట్టు మీద ఒక ఉడుత, నలుపు రంగు పక్షి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు అవి మాట్లాడుకుంటూ ఉండగా ఆ చెట్టు దగ్గరికి ఒక నక్క వస్తుంది. అది వాటితో, నాకు చాలా ఆకలిగా ఉంది, ఒక మామిడి పండు కోసివ్వమని అడుగుతుంది. ఉడత సరేనని ఒక పండు కోసివ్వటంతో అది తిన్న నక్క ఉడతకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అప్పటి నుండి నక్క అప్పుడప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు తిని వెళ్తుండేది. ఒకరోజు నక్క ఎప్పట్లాగానే మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉడత, నలుపు రంగు పక్షి ఎవరూ కనిపించకపోవడంతో ఆ చెట్టు క్రిందనే కూర్చొని ఉంటుంది నక్క. కొద్దిసేపటి తరువాత వచ్చిన ఉడత, అంటూ చెట్టు మీదకి ఎక్కుతుంది ఉడత. అది చూసిన నక్క, మిత్రమా, నువ్వు చెట్టు మీదకు భలే సులభంగా ఎక్కావే. ఎప్పుడైనా నువ్వు లేనప్పుడు నాకు పండు తినాలని అనిపిస్తే నువ్వు వచ్చిందాకా ఎదురు చూడాల్సి వస్తుంది. అదే నువ్వు నాకు గనక చెట్టు ఎక్కడం నేర్పించావనుకో, నాకు ఆకలేసినప్పుడల్లా వచ్చి పండు తినేసి వెళ్తుంటాను. అందుకని నాకు చెట్టు ఎక్కడం నేర్పించు మిత్రమా అని నక్క బ్రతిమలాడటంతో ఉడత సరేనని నక్కకు చెట్టెలా ఎక్కాలో నేర్పించటం మొదలు పెడుతుంది. నక్కకు మొదట్లో కష్టం అనిపించినా కొద్ది రోజులకు చెట్టెక్కటం నేర్చుకుంటుంది. ఒకరోజు నలుపు రంగు పక్షి నక్క వెళ్లిపోయిన తర్వాత, చూడు మిత్రమా, నువ్వు ఆ నక్కతో మరీ అంత స్నేహంగా ఉండటం అంత మంచిది కాదు. అసలే వాటికి చిత్తులు మారి నక్కలని పేరుంది. కాబట్టి దానితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అయ్యో, ఈ నక్క అలాంటిది కాదులే మిత్రమా, నువ్వేమి కంగారు పడకు అంటుంది ఉడత. కొద్ది రోజులైన తర్వాత చెట్లు బాగా ఎక్కటం నేర్చుకున్న నక్క పండ్లు తినటం మానేసి చెట్టు మీదున్న పక్షి పిల్లలను, చిన్న చిన్న ఉడతలను తినటం మొదలు పెడుతుంది. ఈ సంగతి తెలుసుకున్న నలుపు రంగు పక్షి ఉడత దగ్గరకు వచ్చి, చూసావా మిత్రమా, ఆ నక్కను నమ్మొద్దని నే మొదటి నుంచి చెప్తే నువ్వు వినలేదు. నువ్వు దానికి చెట్టెక్కటం నేర్పించావు. ఇప్పుడు అది చెట్టు మీదున్న పండ్లను, కాయలను తినటం మానేసి పక్షుల పిల్లలను, ఉడత పిల్లలను ఏవి దొరికితే వాటిని చంపి తినేస్తుంది. దాన్ని నమ్మి నువ్వు చేసిన పనికి ఇప్పుడు చెట్టు మీద నివసించే అందరూ భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడేం చేద్దాం? దాని మాటలు విన్న ఉడత అవాక్కైపోతుంది. అయ్యో, అలాగా? ఆ నక్కను నమ్మి ఎంత తప్పు చేశాను. ఎలాగైనా నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను అని నక్కను వెతుక్కుంటూ వస్తుంది ఉడత. నక్క ఒక చెట్టు క్రింద కూర్చొని చెట్టు మీద తినటానికి ఏమైనా పక్షులు దొరుకుతాయేమోనని చూస్తూ ఉంటుంది. నక్క దగ్గరకు వచ్చిన ఉడత, నక్క బావా, పండు తింటావని నీకు చెట్టు ఎక్కటం నేర్పించాను. కానీ నువ్వు పక్షుల పిల్లలను, మా ఉడత పిల్లలను తినటం ఏమీ బాగాలేదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకు చెట్టెక్కటం నేర్పించినందుకు నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. దయచేసి నీ పాపంలో నాకు కూడా భాగం పంచుంది. నువ్వు నాకు చెట్టెక్కటం నేర్పించటంతో నీ పని అయిపోయింది ఉడత. ఇక నువ్వేం చెప్పినా నేను వినను. నాకు చెట్టెక్కటం నేర్పించావన్న కృతజ్ఞతతో నిన్ను చంపి తినకుండా వదిలిపెడుతున్నాను. లేకపోతే నిన్ను కూడా చంపి తినేదాన్ని. ఇంకెప్పుడు నాకు నీతులు చెప్పాలని చూడకు అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది నక్క. ఇక ఉడతకు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడుతుంది. తరువాత కొద్ది రోజులకు నక్క ఎప్పట్లాగానే ఒకరోజు చెట్టు మీద కూర్చుని పక్షులు ఏమైనా చెట్టు మీదకు వస్తాయేమో పట్టుకుని తిందామని ఎదురు చూస్తూ ఉంటుంది. నక్కను వెతుక్కుంటూ వచ్చిన ఉడతకు చెట్టు క్రింద ఒక పెద్ద పులి పడుకుని ఉండటం కనిపిస్తుంది. దాంతో ఉడతకు ఒక ఆలోచన వచ్చి చెట్టు ఎక్కి నక్క దగ్గరకు వస్తుంది. ఏమిటిలా వచ్చావని అడుగుతుంది నక్క. ఏం లేదు నక్క బావా, మొన్న నాతో నీకు చెట్టెక్కటం నేర్పించాననే కృతజ్ఞతతో నన్ను చంపి తినటం లేదని అన్నావు కదా. నన్ను చంపి తినేంత ధైర్యం ఉందా నీకు? ఏది చేతనైతే నన్ను చంపి తిని చూద్దాం అంటుంది ఉడత. ఏం తిక్కగా ఉందా? పోనీలే పాపమని వదిలేస్తుంటే నాకే సవాల్ విసురుతున్నావా? అసలే ఉదయం నుండి తినటానికి ఏమి దొరక్క చిరాగ్గా ఉన్నాను. ఇక ఈ రోజు నిన్ను వదిలిపెట్టను అంటూ ఉడత మీదకు దూకుతుంది నక్క. కానీ ఉడత వేగంగా పక్కకు తప్పుకోవటంతో నక్క చెట్టు మీద నుండి జారి చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న పెద్ద పులి మీద పడుతుంది. అసలే కొద్దిసేపటి క్రితం తన చేతిలో నుండి తప్పించుకుపోయిన దుప్పిని తలుచుకుని బాధపడుతున్న పెద్ద పులికి నక్క అలా వచ్చి తన మీద పడటంతో ఒళ్ళు మండిపోయి ఒక్కసారిగా నక్క మీదకు దూకి చంపేస్తుంది పెద్ద పులి. అలా ఎన్నో పక్షులను, ఉడతలను పొట్టన పెట్టుకున్న నక్క పెద్ద పులి చేతిలో చస్తుంది. తరువాత ఉడత చెట్టు దిగి తను చేసిన తప్పు సరిదిద్దుకున్నందుకు సంతోషించి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే దుర్మార్గం ఎప్పటికైనా అంతం కావాల్సిందే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.